మిత్రులారా, రెండవ రోజు సెషన్ను ప్రారంభించుకుందాము. మొదటగా నాస్తిక మేళాకు వచ్చిన అందరికీ నా ఉద్యమాభివందనాలు. దేశం అనేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. అయితే దేశంలో కనీస హక్కులైన జీవించే హక్కును కలరాస్తూ ఉన్నారు. అలాగే మాట్లాడే హక్కును కలరాస్తూ ఉన్నారు. ఇష్టమైన తిండి తినే హక్కును కూడా కలరాసే పరిస్థితి ఈరోజు దేశ ప్రజలకు దాపురించింది. అంటే ఈ దేశం ఎంత సంక్షోభంలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి ఈ తరుణంలో ఇటువంటి ఈ మేళాలు మనం విరివిగా అత్యధికంగా జరుపుకొని ఈ మేళాలలో పాల్గొనే ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఈరోజే పేపర్లో చూసా, రీసెంట్గా వివాదం నడుస్తూ ఉంది. నరవనే పుస్తకంపై భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనే గారు ఒక పుస్తకం రాస్తే 4 స్టార్స్ ఆఫ్ ది డెస్టినీ అని ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకంని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో దాని గురించి మాట్లాడితే ఆ పుస్తకంపై వివాదం జరిగే నేపథ్యంలో ఈరోజే పేపర్లో చూశాను, మా సార్ పంపించారు. అటువంటి ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయాలని, అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలలో పదవీ విరమణ పొందిన తరువాత 20 ఏళ్ల వరకు వాళ్ళు రాసిన ఎటువంటి పుస్తకాలు పబ్లిష్ చేయకూడదు అనే చట్టాన్ని తీసుకురావాలని ఈరోజు ప్రభుత్వం ఒక ప్రతిపాదన తెచ్చింది. ఇది ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం, పరాకాష్ట. ఇటువంటి ఈ సమాజంలో, ఇటువంటి ఈ ప్రభుత్వ పాలనలో మనం బ్రతుకుతున్నామంటే ఎంత సిగ్గుచేటో మనం ఆలోచించుకోవాలి. మనల్ని మనం విమర్శించుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. అయితే ఈ సెషన్ను ప్రారంభించుకుందాము. మొదటగా విరసం కార్యవర్గ సభ్యురాలు, ప్రముఖ రచయిత్రి కామ్రేడ్ పి వరలక్ష్మి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే సంక్షోభ కాలంలో బుద్ధిజీవుల పాత్ర అనే అంశంపై మాట్లాడడానికి వీక్షణం పత్రిక ఎడిటర్ వేణు గారు అందువే దారిలో వస్తున్నారంట. వారు వస్తానే ఈ వేదికపై ఆసీనులు అవుతారు. అలాగే ఈ సెషన్ను అధ్యక్షత వహించవలసిందిగా నాస్తిక సమాజం తరపున కె బెన్హర్ బాబును నేను ఈ స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షుడు ముందు గెలవాలమ్మా, తెలుసుకోవాలి. చిన్నపిల్లలు కదా. ఈ సభకు అధ్యక్షత వహించి ఈ సెషన్ను ప్రారంభించవలసిందిగా బెన్హర్ బాబు గారిని కోరుతున్నాను.